హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ శివలక్ష్మి వ్లాగ్స్. ఈరోజైతే నేను రసం పొడి చేస్తున్నానండి. ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. నేనైతే ఇది చేసి పెట్టుకుంటాను ఇప్పుడైతే కందిబ్యాళ్ళు వేసినానండి. ఒక పిరికెడు కన్నా కొన్ని ఎక్కువనే వేసుకున్నాను. మనం ఎంత చేసుకోవాలనో అంత దాన్ని బట్టి చేసుకుంటాను. ఇంకా మళ్ళీ శనగబ్యాళ్ళు ఒక పిరికెడు వేసినాను. చిన్నగా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలా. సిమ్లో పెట్టుకొని వేయించుకుంటేనే బాగా ఎగుతాయి దారుగా. ఇంకా శనగబ్యాళ్ళు అయితే వేగినాయండి. ఇంకా ధనియాలు అయితే కొన్ని ఒక చిట్టి మీద వేసినానండి. ధనియాలు అయితే కొంచెం ఎక్కువనే వేయాలి. ధనియాలు మిరియాలు కొన్ని ఎక్కువనే పడతాయి. ఇంకా దాంట్లోనే పూత వేస్తున్నాను. ఈ ధనియాలు కొంచెం వేగినాక పూత వేస్తే మేలు. దీంట్లోనే వేగుతాయి పూత కూడా. కొంచెం అట్లనే అన్నీ సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. సిమ్లో పెట్టుకుంటేనే కొంచెం బాగా ద్వారగా ఎగుతాయి, బాగుంటాయి. ఇప్పుడైతే మిరియాలు వేస్తున్నాను. మిరియాలు కూడా ఒక చిట్టి ఉంటాయి. మిరియాలు ధనియాలు అయితే ఎక్కువ పడతాయి. ఇప్పుడైతే చెక్క లవంగాలు మొగ్గ వేస్తున్నాను. అవి అయితే కొంచెం వేగాలి, కొంచెం టైం పడుతుంది. ఇంకా జీలకర్ర అయితే 2 స్పూన్లు వేసినాను. జీలకర్ర కూడా వేగింది. మిరపకాయలు అయితే ఒక 15 మీద వేసుకున్నానండి. ఒక 15 అయితే మస్తుగా అవుతుంది. ఏంటంటే మిరియాలు ఉంటాయి కదా, మిరియాలలో కారం ఉంటుంది. అందుకే మిరపకాయలు అయితే కొంచెం తక్కువనే వేస్తాను. ఇంకా కరివేపాకు అయితే ఒక 5 రూపాయలది తీసుకోవాలండి. 5 రూపాయలది తీసుకుంటేనే కడిగి ఆరబెట్టినాను. బాగా ఒట్టిగా ఆరినాకనే వేయించుతున్నాను. ఇంకా కొంచెం పెట్టిన ఆ పెన్నం వేడికే కరివేపాకు ఒట్టిగా అయిపోతుంది. అట్లా ఒట్టిగా వేయించుడు, అట్లా ఒట్టిగా కావాలా. పచ్చిగా అయితే పొడి చెడిపోతుంది, బాగుండదు. ఒట్టిగా అయితేనే బాగుంటుంది. ఇంక అన్నీ అట్లా వేయించి పెట్టినాను. ఆరినాక చల్లబడినాక కొంచెం చల్లగా అయినాకనే పట్టుకోవాలా. ఇదైతే అందరికీ తెలుసులేండి, అందరు చేసుకుంటారు. ఇదైతే మాకు ఒక 2 నెలలు 3 నెలలు వస్తుంది. నేనైతే ఇట్లా చేసి పెట్టుకుంటాను. కొన్నేదైతే వాడను, నాకెందుకో కొన్నేదైతే నచ్చదు. అట్లా మెత్తగా పట్టుకోవాలా. మెత్తగా అయింది కానీ మళ్ళీ ఒకసారి పడితే ఇంకా కొంచెం మెత్తగా అవుతుంది. ఈరోజు అయితే రసం కూడా చేసి చూపిస్తున్నానండి. రసం అయితే ఇంకా ఈ పొడి వేస్తానండి. రసంలోకి నేను ఏం వేయను. ఈ పొడి వేసి కొత్తిమీర వేసి దించుతాను. ఈ మధ్య ఫుల్ వీడియోలు అయితే పెట్టక చాలా రోజులు అయిందండి. రసం కూడా అయింది. రసం పొడి వేసి దించుతాను. 1/2 స్పూన్ వేస్తానండి, ఎక్కువ అయితే వేయను. ఇంకా కొత్తిమీర వేసి దించుతున్నాను.